అన్న రామచంద్రపురం క్వారీ ఇంకా బిల్లు నేను కుట్టిన అమౌంట్ 5,000 రూపాయలు లోడింగ్ కట్ తీసుకుంటున్నారన్న. పాసింగ్ లోడు 43 టన్నులు గవర్నమెంట్ ఇచ్చిన లోడే. లోడింగ్ పైసలు 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక నేను మొత్తం ఫోన్పే చేసిన వాళ్ళకు ఫోన్పే బిల్లు కూడా చూపిస్తాను. అక్కడ రామచంద్రపురం ఇసుక క్వారీలో ఎవరెవరికి మీరు ఫోన్ పే చేశారు? లోడింగ్ 2,800 అన్న. మన వాళ్ళకు అక్కడ కూర్చున్న గుమస్తాలకు 400, ఆపరేటర్కు 200, కాంట 200, కాంట దగ్గర మిషన్కు 200, సీరియల్ 100. ప్రభుత్వ ఆంక్షలు తగ్గట్టుగానే మీరు డీడీకి ఆన్లైన్ లో పే చేసి వెళ్తున్నారు కదా? అవునండి, డీడీకి పెట్టి. మరి ఇలా వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదన్న. మేము అక్కడ ఏమన్నా మాట్లాడితే లోడింగ్ చేయం, మీ ఇష్టం లోడ్ చేసుకోవాలి, లేకుంటే లేదంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అన్న. క్వారీ ఏ క్వారీలో లోడ్ ఎత్తారు? రామచంద్రపురం. ఏ జిల్లా? ఇది ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, రామచంద్రపురం లోడ్ ఎత్తాము. మొత్తం అంతా కూడా ఇదే నడుస్తుంది. అన్ని లారీల దగ్గర ఇలా జరుగుతుంది. మీ ఒక్క లారీ? అన్ని లారీల దగ్గర సేమ్ అన్న. అని వాళ్ళ దగ్గర వాళ్ళకి మీరు ఫోన్ పే చేసి అంటున్నారు కదా, చూపించగలుగుతారా మాకు? ఇంకోండి, మళ్ళా కాంటా వేరే, లెవెలింగ్ డబ్బులు 1,000 రూపాయలు వేరే, కాంటా కాడ మిషన్ కి వేరే, అవి 400 అవి క్యాష్ ఇచ్చాను నేను. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? లోడింగ్ డబ్బులు ఇంతగానో లేదన్న. అంటే అన్ని కొరియర్లు తీసుకుంటున్నారు కానీ అన్ని కొరియర్లలో 2,000 రూపాయలలో అన్ని అయిపోతున్నాయి. వీళ్ళ దగ్గర 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని లారీ డ్రైవర్ గా మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి? అన్న, నాకు నెలకు ఇంతకు ముందు 15-20 ట్రిప్పులు పడేదన్న. ఈ నెలలో 2 ట్రిప్పే. ఇట్లా చేస్తే ఆయన కూడా ఉండదు, లారీ ఓనర్లు ఉండరు, డ్రైవర్లు ఉండరు. కడతారు, మేము చిట్టీలు ఏం కట్టుకుంటాం అన్న. నా రామచంద్రపురం కోరిలో మరీ అభిమానం చేస్తున్నారు అన్న. కనీసం అన్న మా దగ్గర డబ్బులకి ఇంతగానో ఎందుకు తీసుకుంటున్నారు అంటే, మీ ఇష్టంలో లోడ్ చేసుకోండి, లేకుంటే లేదు అని అంటున్నారు. ఇక ఇట్నే అయితే లారీ ఓనర్ కిస్తులు కట్టుకోలేరు, డ్రైవర్ చేయలేడు అన్న. లారీలు కూడా కనబడే పరిస్థితికి వచ్చేసారు అన్న.